అందరికీ వందనాలు. ప్రస్తుత తెలుగు క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితులను మనం చూస్తుంటే, ఒక విషయం మీతో పంచుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాను. ఏమిటంటే అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 55వ వచనం నుంచి చివరి వరకు మనం చదివినప్పుడు, సంఘం స్థాపించబడిన తర్వాత మొట్టమొదటి హతసాక్షి మనకు కనిపిస్తారు. ఆయన పేరు స్టెఫను. ఆ సమయంలో తర్వాత అధ్యాయం మనం చదివితే సంఘం ఏ విధంగా స్పందించింది అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆ రోజు జరిగిన సంఘటన, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇంచుమించుగా ఒకే విధంగా మనకు అనిపిస్తుంది. తేడా ఏంటంటే, అప్పటికి రాచరిక వ్యవస్థ ఉండడం మూలంగా మనుషులకి మానవ హక్కులు అనేవి అంతగా లేవు, రాజ్యాంగాలు లేవు, పోరాటం చేసే ఆ పరిస్థితులని ఆనాడు లేవు. అందుకే సంఘం అనేది హింస ఎదుర్కొన్నప్పుడు చెదిరిపోయి, యెరూషలేము నుంచి చెదిరిపోయి ఇంకా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళు సువార్త ప్రకటించి సంఘాన్ని విస్తరించినట్టుగా మనం చూస్తాం. అయితే ప్రజెంట్ ఏం జరుగుతుందంటే, దానికి వ్యతిరేకంగా అని కూడా అనకూడదు, ఇప్పుడు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కులు, మానవ హక్కులను బట్టి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు సంఘం ఏం చేస్తున్నారంటే, రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేయడం, న్యాయ పోరాటాలు చేయడం అని జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి రాజ్యాంగం, చట్టం ఇచ్చిన హక్కులను బట్టి మనం చేస్తున్నాం. మంచి విషయం, చాలా మంచి విషయం. న్యాయ పోరాటం చేయాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ ప్రధానమైన ఒక లక్ష్యాన్ని మర్చిపోతాం. ఎందుకంటే అది సువార్త పరిచర్య. ఎప్పుడైతే సంఘానికి హింస ఎదురయ్యిందో, లేదంటే కొంతమంది సేవకులు, సువార్థికులు, అపోస్తలు చంపబడ్డారో, ఆ సమయంలో సువార్త విస్ఫోటనం అనేది జరిగింది. అది ప్రధానంగా మనకి పరిశుద్ధ గ్రంథంలో సంఘ చరిత్ర సాక్షిస్తుంది. అయితే ఈ రోజు మనం చూస్తే కేవలం న్యాయ పోరాటాల వరకు మాత్రమే పరిమితం అవుతున్న వారు చాలా మంది కనిపిస్తున్నారు. కొంతమంది అసలు దాని గురించి వదిలేసి ఏదో రెగ్యులర్ గా వాళ్ళ సంఘ పరిచయం వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ సంఘం చరిత్ర మనం చూసినప్పుడు, సంఘానికి హింస కలిగినప్పుడు ఏం జరిగిందంటే సువార్త విస్ఫోటనం అనేది జరిగింది. అంటే ఒక ట్రిగ్గర్ పాయింట్ అనేది ట్రిగ్గర్ అయినప్పుడు అక్కడ జరిగింది మంచి జరిగింది, కానీ చెడు కాదు జరిగింది. ఎందుకంటే సువార్త ప్రకటించబడినప్పుడు వందలాదిగా, వేలాదిగా సంఘంలో చేర్చబడ్డారు. ఈ రోజు మనం చూస్తే చాలా మంది ఎలా ఉన్నారంటే, చాలా రెబలియస్ గా, చాలా యారగెంట్ గా, మిమ్మల్ని వదిలిపెట్టాం, మీ అంతు చూస్తాం, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మమ్మల్ని ఎలా ఆపుతారో మేము చూస్తాం, మా పరిచయం మీరు ఎలా అడ్డుకుంటారో చూస్తాం, ఇలా మాట్లాడుతున్నారు. అది కాదు కదా, ప్రభువు నేర్పిన ప్రేమ అది కాదు. స్టెఫన్ని రాళ్లతో కొట్టినప్పుడు మీరు అక్కడ చదువుకుంటే అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 56 నుంచి 60 మధ్యలో మనం చదివినప్పుడు స్టెఫన్ అంటాడు, ప్రభువా వీరి ఈ యొక్క దోష శిక్ష వారి మీదకి రాని మాకు వీరిని క్షమించమని చెప్పి అడుగుతాడు. అంటే యేసు ప్రభు వారు సిలువలో మాట్లాడిన మాటల్లో ఒక మాటని ఈయన తీసుకున్నాడు. అటువంటి ప్రేమ ఆయన చూపించగలిగాడు. ఈ రోజు కూడా అంత గొప్ప ప్రేమ మనం చూపించలేకపోవచ్చు, కానీ సువార్త ప్రకటన అనేది మన బాధ్యత. దాంతో పాటుగా సువార్త ప్రకటన అనేది ఎదుటి వారికి అది కీడు చేసేది కాదు అన్న విషయాన్ని మనం తెలియజేసే రీతిగా ఉండాలి. అంటే మన యొక్క వాదనలు అనేవి ప్రేమపూర్వకంగా ఉండాలి. ఎదుటి వారిని రెచ్చగొట్టకుండా సామరస్యంగా ముందుకు కొనసాగేలాగా ఉండాలి. తద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. అదే మన యొక్క అంతిమ లక్ష్యం. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. కానీ లోకస్తులు చేసినట్లుగా, క్రైస్తవేతరులు చేసినట్లుగా, క్రీస్తుని ఎరిగిన వారు చేసినట్లుగా పగలో ప్రతీకారాలు, లేదంటే తిరుగుబాటు మాటలు మాట్లాడు, ఎటువంటి రెచ్చగొట్టే రీతిగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. సువార్త ప్రకటన అనేది మన బాధ్యత. సువార్త ప్రకటించబడిన వ్యక్తి ఎవరైతే విన్నారో వాళ్ళకి మేలు కలుగుతుంది. ఏది? ఎంతో విలువైన రక్షణ వారికి ఉచితంగా అనుగ్రహించబడుతుంది. ఎవరైతే నమ్మి విశ్వసించి యేసు ప్రభు యొక్క జనన, మరణ, పునరుద్ధానం గురించి, ఆయన యొక్క రెండవ రాకడ గురించి ఇవన్నీ మనం ప్రకటించినప్పుడు వాటిని నమ్మి విశ్వసించి ఆయన నా పాపం నిమిత్తం మరణించాడు, పునరుద్ధానుడే తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడని మరి వారు విశ్వసిస్తారు. అది దేవుని యొక్క ఆత్మ కార్యం వారి జీవితాలు జరుగుతుందో, తద్వారా వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు దీవించబడుతున్నారు, వాళ్ళు మేలు పొందుకుంటున్నారు. ఆ విషయం వాళ్ళకి తెలిసే రీతిగా మనం ప్రేమపూర్వకంగా చెప్పాలి. అంతేగాని సువార్త ప్రకటించడం ద్వారా దేశానికి ఏదో అన్యాయం జరుగుతుంది, లేదంటే ఏదో ఒక ధర్మాన్ని మనం వ్యతిరేకిస్తున్నామని ఈ విధంగా వాళ్ళు కలిగి ఉన్న ఆలోచనకి బలం చేకూర్చే రీతిగా ఈ రోజు చాలా మంది సేవకులు, సువార్థికులు మాట్లాడుతున్నారు.
కానీ అది సరియైన పద్ధతి కాదు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఇక నుంచైనా మనం ఇటువంటి ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దాన్ని వాక్యపు వెలుగులో మనం చూసి న్యాయ పోరాటాలు చేస్తూనే ఎదుటి వారిని కించపరిచే రీతిగా మాట్లాడకుండా, మనం రెచ్చగొట్టే రీతిగా మాట్లాడకుండా, సువార్త యొక్క గొప్పతనం, క్రైస్తవం యొక్క గొప్పతనం, క్రీస్తు యొక్క ప్రేమ వారికి తెలిసే రీతిలో మన యొక్క పదజాలం ఉండాలని ఆశిస్తున్నాను. ఈ మాటలు మన మీదలో దేవుడు పరుచుకుంటారు. ఆమె